హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో మాకు ఇందాకైతే అమెజాన్ నుంచి ప్యాకేజ్ అయితే డెలివరీ అయిపోయింది. ఏంటి ఇంత పెద్ద ప్యాకేజ్లో అంటే ఇంత పెద్ద ప్యాకేజ్లో ఏముంది, అసలు ఇంత పెద్ద మేమేం పెట్టామా అని ఆలోచిస్తుంటే ఇంకెందుకులే అని చెప్పి ఓపెన్ చేసేసాము. సో ఇది వచ్చేసరికి రింగ్ లైట్. మా అక్క నాకు ప్రీ బర్త్డే గిఫ్ట్ కింద అయితే ఆర్డర్ పెట్టింది. 330 రూపీస్ అయితే పడింది. సో ఏంటిది 330 రూపీస్ ఇంత పెద్ద బాక్స్లో పెట్టించారా అని అనుకున్నా. వాళ్ళకి బాక్స్ ఛార్జెసే ఎక్కువ పడతాయి చెప్పాలంటే, అది ఇంకా వాళ్ళ ప్రాబ్లం అనుకోండి. బట్ నాకు ఒక కొత్త బాక్స్ కూడా వచ్చింది. ఆ బాక్స్ నేను ఎవరి బర్త్డే కన్నా యూస్ చేసేసుకుంటానమాట. సో కమింగ్ టు ది రింగ్ లైట్, బాగుంది. మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకునే విధంలో యూస్ చేసుకుంటే ఈ 330 రూపీస్ కాబట్టి రీజనబుల్, ఓకే పెట్టుకోవచ్చు, వర్త్ ఇట్ అనే చెప్పాలి. ఇది నాట్ ఓన్లీ మనం ఏదో యూట్యూబ్ వీడియోస్లో చేసుకుంటూ ఉంటాం కదా వీడియోస్, దానికే అనేది ఏం కాదు. ఇది మనకి ఎప్పుడైనా ఫొటోస్ దిగుతున్నప్పుడు కానీ, ఏదైనా కుకింగ్ వీడియోస్లో లైటింగ్ సరిపోతే కానీ అట్లాంటి వాటికి కూడా యూజ్ అవుతుందని చెప్పి అయితే తీసుకుందాం అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్గా మా అక్క నాకైతే ఆర్డర్ పెట్టింది. ఇది యూజ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. నేను ఇంక నుంచి అయితే నెక్స్ట్ వీడియోస్లో నుంచి చక్కగా మన వీడియోస్ కూడా కొంచెం క్లారిటీగా వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ట్రైపాడ్ అనమాట. ఇది మేము ఎప్పుడో ఆర్డర్ పెట్టాము. ఈ ట్రైపాడ్ అయితే నేను లాస్ట్ ఇయర్ మా అక్క బర్త్డేకి నేను ఆర్డర్ పెట్టాను దానికోసం అని చెప్పి. ఆ ట్రైపాడ్ని మేము ఇప్పుడు దీనికి సెట్ చేసేసుకుంటున్నాం అనమాట. అంటే ట్రైపాడ్ దీనికనే కాదు, ఈ ట్రైపాడ్ అనే కాదు, ఏ ట్రైపాడ్ అయినా కూడా సెట్ అయిపోతుంది దీనికి. సో ఇది వచ్చేసరికి కంట్రోల్స్ అనమాట. ఈ ప్లస్ సింబల్ వచ్చేసరికి ఏంటంటే మనము మన లైట్ని బ్రైట్నెస్ని పెంచుకోవాలి అనుకుంటే కనుక మనం ఆ ప్లస్ అనే దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ కింద 2 యారోస్ లాగా ఉన్నాయి కదా, అది వచ్చేసరికి ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. మైనస్ వచ్చేసరికి ఏంటో బ్రైట్నెస్ని తగ్గించడానికి. నేనైతే ఇక్కడ ఆన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అలా నీట్గా అయితే సెట్ చేసుకున్నాను నేనైతే. కాకపోతే దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనము వీడియోస్ తీసుకునే దగ్గరలో మనకి ఇట్లాగా స్విచ్ బోర్డ్ అనేది అయితే ఉండాలా. స్విచ్ బోర్డ్ లేకపోతే ఇది ఫ్లాప్ అనే చెప్పాలి ఈ రింగ్ లైట్. లేకపోతే మనం ప్లగ్ బాక్స్, మనకి వేరే ప్లగ్ బాక్స్ లాంటిది ఉంటుంది కదా, దానికి అటాచ్ చేసుకొని పెట్టుకోవటం అన్నా చేసుకోవాలి. బట్ నాకైతే చెప్పాలంటే వీడియోస్కి కన్నా ఫొటోస్ తీసుకునేటప్పుడు ఈ రింగ్ లైట్ బాగా యూజ్ అవుతుందని అయితే అనిపించింది. ఇందులో మళ్ళీ ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. ఎందుకంటే ఇది వచ్చేసరికి దీనికి ఉన్న ట్రైపాడ్ వచ్చేసరికి ఏమో వెయిట్ చాలా తక్కువని మెయింటైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫోన్ హోల్డర్లో మనం ఫోన్ పెట్టుకుంటాం కదా, ఫోన్ పెట్టుకున్నప్పుడు ఆ కింద ఉన్న ట్రైపాడ్ అంత హ్యాండిల్ చేయలేదు, కొంచెము కింద పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం దాన్ని చూసుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా రిమైనింగ్ అంతా వెల్ అండ్ గుడ్. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మేము కొత్తగా స్టార్ట్ చేసాం కదా, మీరు కొంచెం మాకు లైక్స్ కానీ ఏదైనా కామెంట్ పెడుతూ ఉంటే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సపోర్ట్ us. థ్యాంక్ యూ.